మనసున దాగిన మమత. ఈ కథను రచించిన వారు వలివీటి నాగచంద్రావతి గారు. ఈ కథ ఏప్రిల్ 2015లో ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. చీకట్లు విడిపోతూ తెలతెలవారుతున్న వేళ వసంత, అమ్మాయి వసంత లేని ఓపికని కూడేసుకుని సాధ్యమైనంత వాయి పెంచి పిలుస్తోంది వరమ్మ. పూర్వాశ్రమంలో వరలక్ష్మి. విసుక్కుంటూ లేచి వచ్చింది వసంత నిద్రమంచం మించి. ఏం కొంప మునిగింది? అర్ధరాత్రి గొంతు చించుకుంటున్నారు. బహువచనం మినహా అత్తగారిని ఏ రకంగానూ మన్నించడం ఎప్పుడో మానేసింది వసంత. తెల్లవారొస్తున్నట్టుందే వసంత, కాకులు అరుస్తున్నాయి. ఇంకా ఆలస్యమైతే సమయానికి పని తెమల్లేదని హడావిడి పడతావని బెరుగ్గా అంది ముసలావిడ. అప్పుడు చూసింది గడియారం వంక. 5 దాటిపోయింది. నీళ్లు చల్లినట్టు కోపమైతే ఉపశమించింది గాని మాటల్లో విసురు తగ్గల. ఊ అన్నీ మీకే కావాలి, మీరు చెప్తే గాని తెలీదా నాకు? కుచ్చిళ్ళు బొడ్డును దోపుకుంటూ వచ్చేసింది ఇవతలకి. వెళ్తూ అనుకుంది లోపల, పెదవది బాగా నిద్ర పట్టేసింది. ఈవిడగాని లేపుండకపోతే చచ్చుండేదాన్ని అని. ఇక నేరుగా పనిలోకి దిగిపోయింది వసంత. కాలం ముందుకు వెళ్ళిపోయి ఎన్నెన్ని వస్తులు అమరితేనేమి, ఇల్లాలి శ్రమ తగ్గినవారా పని రెట్టింపవుతూనే ఉంది. మోగే అలారం మీద ఓ మొట్టుమొట్టి మొహం మీద దిండేసుకుని మరీ కళ్ళు విప్పడానికి మొరాయించే పిల్లల్ని తట్టి తట్టి లేచేదాకా పోరాడి ఏ మిషన్ లేపుతుంది? ఏ పనిముట్టు చేయలేని పనులు ఎన్నుంటాయని పిల్లలకి బ్రష్ల మీద పేస్ట్ కూడా వేసి పెట్టాలి, గీజర్ ఆన్ చేయాలి, పాలు కాచాలి, భర్తకి కాఫీతో పాటు పేపర్ అందించాలి, బాత్రూమ్ తలుపు మీద టవల్ వేసి స్నానానికి వెళ్ళమని ఒక్కొక్కళ్ళని తోసి పంపించాలి. ఈలోగా పని మనిషికి అంట్లు పడేసి ఆవిడ గారికి కావలసిన స్క్రాచ్ బైట్లు, విమ్ బార్లు, సబీనా పౌడర్లు అందించాలి. వంటకు సిద్ధం చేసుకోవాలి. ఈ పనులన్నీ ఏ యంత్రం చేస్తుంది? ఈ కామాలేని పనుల మధ్యన అమ్మాయి వసంత అంటూ అత్తగారి పిలుపొకటి. విసుకొచ్చిందంటే రాదు మరి, కాని తప్పదు. వెళ్ళింది వసంత అత్తగారి గదిలోకి. నోరు చిరాగ్గా ఉందే, నిస్సహాయంగా అంది ముసలామె. కాలకృత్యాల కోసం ఆవిడ్ని బాత్రూం దాకా చెయ్యి సాయమిచ్చి నడిపించాలి. నిప్పుల మీద నించున్నట్టు ఆ 10 నిమిషాలు అక్కడ నిలుచుని ఆవిడ్ని మళ్లీ మంచం మీదకి చేర్చి యువతల పడింది వసంత. మళ్లీ ఉరుకులు పరుగులు మొదలు. బ్రేక్ఫాస్ట్ టైము. ఆ మాట ఎత్తాలంటే భయం వసంతకి. కొడుక్కి ఇడ్లీ వద్దు, అమ్మాయికి జీడిపప్పు ఎక్కువేసిన ఉప్మా కావాలి, ఆయన గారికేమో నూనె తక్కువ వేసిందేదైనా సరే. ఎవరి ఇష్టం వాళ్ళదే. రాజీ పడరో పట్టాన. అలకలు, మొండితనాలు, బెదిరింపులు, వీటితో బోలెడు సమయం వేస్ట్ అయిపోతుంది. ఒకళ్ళని బతిమాలి, ఒకళ్ళని కోప్పడి, ఇంకొకళ్ళకి సర్ది చెప్పి మరీ మంకుతనం చేస్తే వాళ్ళు కోరిందే చేసి పెట్టి మొత్తానికి టిఫిన్ల కార్యక్రమం పూర్తయిందనిపించేసరికి తాతలు దిగి వస్తారు. ఎవరి బాక్సులు వాళ్ళకి సర్ది పెట్టడం ఇంకో పర్వం. అది పూర్తయితే ఇక ఆఫీసులకి, కాలేజీలకి వెళ్లే హడావిడి. వసంతకి అసలైన టెన్షన్ టైం అదే. సరిగ్గా బయలుదేరడానికి కాస్త ముందు మొదలవుతుంది. స్టేషన్ వచ్చే ముందర బండి దిగాల్సిన ప్రయాణికులు కంగారు పడతారే, అట్లా కాళ్ళు తొక్కుకుంటారందరూ. సీనియర్ ఇంటర్ వెలిగిస్తున్న సుపుత్రుడు ఆదిత్య అప్పటి వరకు సెల్ వదలకుండా ఆరాంగా మిత్రులతో కబుర్లాడి అప్పుడు మొదలెడతాడు వెతకడం. నా సైన్స్ రికార్డు కనిపించట్లేదు, ఎవరు తీశారు అంటాడు. గదులన్నీ కెలికేసి అందరి మీద కస్సుబుస్సులాడి ఇల్లంతా ఓ కొలిక్కి తెస్తుంటాడు. వసంత భర్త ఆదిశేషు గొప్ప మతిమరుపు ప్రొఫెసర్. ఆయన వెంట వెంట ఉండి హెచ్చరిస్తూ ఉండకపోతే లుంగీ మీదే షర్టు తొడిగేసుకుని 2 కాళ్ళకి 2 రకాల సాక్సులు వేసుకుని హాయిగా బయటకు వెళ్ళిపోగల పరధ్యానం మనిషి. ఇక కూతురు అరవింద చెప్పుల్లో కాళ్ళు పెట్టి మరీ అరుస్తుంది. అమ్మా అమ్మా, నా చున్నీ చిరిగిందే, చప్పును కుట్టివ్వవు ప్లీజ్ ప్లీజ్ అని. మొత్తానికి అవసరాలన్నీ తీర్చి అందర్నీ పంపించింది వసంత. వీధి తలుపు గడి పెట్టి ఉస్సురంటూ వెనక్కి తిరిగింది. ఇందాక తాగుతూ తాగుతూ వదిలేసింది సగం కాఫీ డైనింగ్ టేబుల్ మీద. కప్పులో కాఫీ గిన్నెలో పోసి తిరిగి వెచ్చబెట్టుకోపోతూ గతుక్కుమంది. పెద్దామకి పాలన్నా ఇవ్వలా. అయ్యో అయ్యో, నా మతి మరి పాడుగాను సొమ్మసిల్లిపోయిందో ఏమో. కంగారుగా గిన్నెలో పాలు గ్లాసులోకి వంచుకొని పరిగెత్తుతున్నట్టే వెళ్ళింది
అత్తగారున్న గదిలోకి వసంత. నిజంగానే నీరసానికి గావును. ముడుచుకు పడుకునుంది ముసలావిడ. జాలిలాటిది రాబోయింది వసంతకు. దాన్ని పక్కకు నెట్టేస్తూ కోపం ముంచుకొచ్చింది. ఏ ఉత్తపుణ్యానికి వసంత వసంత అని ఎప్పుడు గీపెడుతూ ఉంటారుగా, పాలిమ్మని ఒక్క మాట అడగడానికి గొంతు పోయిందా? మండిపడింది వసంత. అది కాదే, పనుల మధ్యలో పిలిచి విసిగించడం ఎందుకని గొణిగింది వరమ్మ. ఉద్ధరించారు. ఏ శోష వచ్చి పడిపోతే మళ్ళీ నేనేగా నెత్తి మొత్తుకుంటూ సేవలు చేసి తగలడాల్సింది. ఆవిడ కూర్చోవడానికి సాయం చేసి గ్లాస్ చేతికి అందిస్తూ అంది వసంత నేరం ఆరోపిస్తున్నట్టుగా. గ్లాసులో పాలు ఒక్క గుటక వేసింది వరమ్మ. నువ్వు కాఫీ అన్నా పూర్తిగా తాగావటే అంది కోడలు మొహంలోని అలసట గుర్తించినట్టు. ఆ మాటలోని వాత్సల్యం ఒక్క క్షణం గుండెని కదిలించినా గుర్తించనట్టుగా మొహం పక్కకి పెట్టి, తాగక చస్తానా? అయినా ప్రతీదీ అలా ఆరా తీయొద్దని మీకెన్నిసార్లు చెప్పాను? ఊ తాగండి తాగండి, నాకు అవతల బోలెడు పని తగలడింది అంది వసంత విసుగ్గా. గటగటా తాగేసే శక్తి లేదు వరమ్మకి. 4 చుక్కలు చప్పరించినట్టుగా మింగుతుంది. కాస్త అసహనంగా, కాస్త పోన్లే పాపం అన్నట్టుగా ఆ 10 నిమిషాలు బాధ్యతగా నిలబడుతుంటుంది వసంత. పలహారం ఏమిటి చేశావే? కోడలు విదిలింపు గుర్తున్నా మాట్లాడకుండా ఉండలేదు వరమ్మ. 24 గంటలు ఆ మంచానంటి పెట్టుకునే ఉంటుందేమో. మనిషి కనబడితే చాలు వాపిరిగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది పాపం. ఒక్క రకమా చటుక్కుని చెప్పడానికి నా నెత్తిన 4 బాసులు. 3కి 3 ఐటంలు చేసి పెట్టాను. ఇదిగో మీకింకో వెరైటీ చేసి పెట్టాలిప్పుడు అంది రవ్వంత విసురుగా. నొచ్చుకున్నట్టు కించపడుతున్నట్టు అంది వరమ్మ. వద్దులేవే, మళ్ళీ ఏమీ అవస్థ పడతావు. ఉన్నదేదో పెట్టేయి, తినేస్తాను. అవును పాపం, ఏది పడితే అదే తినేస్తారు. ఆ తర్వాత నమల్లేక చెంపల్లాగేస్తున్నాయని గోల పెడతారు. వద్దమ్మా వద్దు, మీకా నొప్పి వద్దు, నాకా నిందా వద్దు. కాఫీ గ్లాస్ తీసుకెళ్ళిపోతూ అంది వసంత. గోధుమ రవ్వ వేయించిన గుజ్జనగూడులా వండి పళ్ళెంలో పెట్టుకుని అత్తగారి గదిలోకి వెళ్ళబోతోంది వసంత. వసంతగారు పిలిచింది పక్కింటి మీనాక్షి మధ్యనున్న ప్రహారీ గోడ మీదుగా. ఒక్క నిమిషం, అత్తయ్య గారికి ఇది పెట్టేసి వస్తాను. ఆవిడ పట్టుకుంటే వదలదని తెలుసు. ఈ లోపల పళ్ళెంలోది కాస్త చల్లారిపోతుందని తెలుసు. చల్లారిపోతే సహించక తినలేరావిడ అంది వసంత ఆవిడ వంక చూస్తూ. అబ్బా, మీ అత్తగారి సుతారాలకే లోటు రాదుగాని ఒక్క మాట విని వెళ్ళండి అంది మీనాక్షి చనువుగా. మొహమాట పడుతూ చెప్పండి అంది వసంత. జింకానా గ్రౌండ్లో చినజీయర్ స్వామి గారు కిందటేడు చేస్తున్నట్టే మహాలక్ష్మి యాగం చేస్తున్నారట. ఇవాళ రేపే చివరి రోజులు. మధ్యాహ్నం వెళ్ళొద్దాం, వస్తారా అడిగింది మీనాక్షి. క్రితం ఏడాది వెళ్ళిందక్కడికి. ఎంత ఆనందం అనిపించిందో. విపరీతమైన జనం, అందరి కళ్ళను నిమీలితం చేస్తున్న భక్తిభావం, తన్మయత్వం, పవిత్రమైన వస్తువులతో మరింత పవిత్రంగా ఆగుపడుతున్న యజ్ఞవేదిక, పండితుల వేదఘోష, పురోహితుల మంత్రోచ్చాటన, వెల్లివిరిసే ఆధ్యాత్మిక శోభ, అవన్నీ పరవశంగా వింటూ చూస్తూ ఉంటే ఆత్మతో సహా తనువంతా పునీతమైనట్టు గొప్ప అనుభూతి. రావాలనే ఉంది కానీ నాకెలా కుదురుతుంది చెప్పండి? అత్తయ్య ఒంటరిగా ఉంటారు కదా నిస్సహాయంగా నిట్టూర్చింది వసంత. మరీ చోద్యమండి వసంత గారు. ఏ కోడలికైనా అత్త లేకుండా ఉంటుందా? ఆ అత్త మంచం ఎక్కకుండా ఉంటుందా? అందుకని ఎన్నాళ్ళని మీ సరదాలన్నీ చంపుకుని ఆవిడికి కాపలా ఉంటారు చెప్పండి అంది మీనాక్షి. విడ్డూరం సుమా అన్న ధ్వని వినిపించేట్టు. మరేం చెయ్యమంటారు? ఆదివారం అన్నా కాదాయే, పిల్లల్నో ఆయన్నో ఆవిడ్ని చూడమంటూ ఉండమనడానికి నిరాశగా అంది వసంత. నేనొకటి చెప్పనా అని వసంత చెప్పండి అనే ఎడమియ్యకుండానే, మా ఇంటికొస్తుంటుందే కల్పకం, నా స్నేహితురాలు. తన అత్తగారు ఇలానే మంచం మీదే ఉంది 2 ఏళ్ల బట్టి. తను మీలా ఇంటికే అంకితమైపోయిందనుకున్నారా? ఊహూ, అత్తని ఇంట్లో పెట్టి ఇంటికి తాళం పెట్టి హాయిగా షికార్లకి షాపింగులకి తిరిగేస్తుంటుంది. అమ్మో, ఏమవుతుంది అన్నానని కాదుగాని వసంతగారు, మీరు మరీ అమాయకులండి. ఏడాది నుంచి హెచ్చు తగ్గు లేకుండా మంచం మీదే ఉంటున్న మనిషి ఓ 2 గంటల పాటు మీరు చూసుకోనంత మాత్రాన ప్రాణం మీదకి వచ్చేస్తుందంటారా? ఏం పర్వాలేదు గాని నా మాట విని తయారవ్వండి జబర్దస్తిగా అంది మీనాక్షి. చూస్తాను
అయోమయంగా తల ఊపింది వసంత. ఆలోచనలో పడింది వసంత. అత్తగారికి టిఫిన్ తినిపిస్తూ కూడా ఆలోచనే. మీనాక్షి అలా ఓకగా సెలవిచ్చిన సలహా గురించి చప్పరిస్తున్నట్టుగా దవడలాడిస్తూ తింటున్న అత్తగారిని సాలోచనగా చూసింది వసంత. పాపం అత్తగారు మంచిదే, తన్నంతగా ఎప్పుడూ ఆరడి పెట్టలేదు. 80 ఏళ్లు వచ్చినా ఆ మాయదారి పక్షవాతం వచ్చే వరకు తిరుగుతూనే ఉండేది. చిన్న చితక పనులు చేసి పెట్టేది తనకి సాయంగా. తనెక్కడికి వెళ్ళినా వద్దనేది కాదు. వచ్చేదాకా ఇల్లు చూసుకునేది. మిగులు తగులు పనులుంటే పూర్తి చేసి పెట్టేది. ప్రాణం అప్పుడు ఎంతో హాయిగా ఉండేది. ఈవిడిట్లా మంచం ఎక్కడం కాదు గాని తనే ఇంటికి కాపలా కుక్క అయిపోయిందిప్పుడు. నువ్వు పలహారం చేశావుటే? ప్రశ్నిస్తోంది వరమ్మ ఆప్యాయంగా. అబ్బబ్బబ్బా, మీకు అక్కర్లేంది లేదు బాబూ, విసుక్కుంటూ లేచింది వసంత పళ్ళెం పట్టుకుని. ఇక చిందరవందరగా ఉన్న ఇల్లు సర్దుతున్నంతసేపు, మిగతా ఇంటి పనులు ముగిస్తున్నంతసేపు గందరగోళంగా ఉన్న మనసులో వెళ్ళడమా మానడమా అని గుబిసలాడుతూనే ఉంది వసంత. తీరా ప్రహారమించి మీనాక్షి వస్తున్నారా అని మరోసారి హెచ్చరించేసరికి చటుక్కున ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఆవిడన్నట్టు జరిగిపోయిన రోజులు తిరిగొస్తాయా? ఎంతకాలమని ఓ సరదా చట్టుబండలు లేకుండా ఈ అత్తమహాతల్లి కోసం ఇంటిని వదలకుండా గబ్బిలంలాగా వేలాడుతుంది. మనిషి కాదు తను మాత్రం. వస్తున్నా అన్నట్టు తలూపేసింది వసంత. తాను భోంచేసేసింది. అత్తగారికి తినిపించేసింది. నువ్వు అన్నం తిన్నావుటే? పలకరించింది వరమ్మ ఆప్యాయంగా. విసుక్కోలేదు వసంత. తిన్నాను అంది ముభావంగా. చకచకా మంచి చీర కట్టుకుంది. తలుపులన్నీ జాగ్రత్తగా బోల్టులు పెట్టింది. మంచం పక్క అత్తగారికి అందేలా మంచినీళ్ళ గ్లాసు పెట్టింది. గదిలోంచి వచ్చేస్తూ గుమ్మం దాటే ముందర వెనక్కి తిరిగి చూసింది మరోసారి. మాగన్నుగా కళ్ళు మూసుకు పడుకుంది వరమ్మ. మనసెందుకో కలుక్కుమంది వసంతకి. తాను సాయం చేస్తే గాని పక్కకు కూడా తిరగలేదావిడ. ఏదైనా అవసరమైతేనో తాను లేనప్పుడు దారికి అడ్డంగా పడి ఉన్న నిస్సహాయ జీవిని కాలితో పక్కకి తోసి ముందుకు వెళ్ళిపోతున్నట్టు తప్పు చేస్తున్నావు అని చూపుడు వేలెత్తి ఎవరో తన్ని మందలిస్తున్నట్టు అపరాధ భావన. ఒక్క క్షణం అలాగే నిలబడి వెనక్కి వచ్చేసింది వసంత. మంచి చీర విప్పిపడేసింది. మామూలు చీర చుట్టేసుకుంది. పెరటి తలుపు తీసి కనిపించిన మీనాక్షికి తాను రావడం లేదని చెప్పేసింది. అదేమిటన్న ప్రశ్న ఆవిడడిగే సంధియకుండా తలుపు వేసేసింది. చేతుల్లో మొహం దాచుకుని చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది సోఫాలో. సాయంత్రం అయింది. ఆదిశేషు ఆఫీస్ నుంచి వచ్చాడు. మంచం మీద కుప్పలా పడున్న సిల్కు చీర చూసి రాణిగారు ఏ విహారం చేసి వచ్చారే అని మేలమాడాడు. నిండుగా గాలి నింపిన బెలూన్ని గట్టిగా అదిమి బరష్ చేసినట్టుగా గయ్యమంది వసంత. నా మొహానికి వినోదాలు విహారాలే తక్కువ అంటూ కామైపోయాడు ఆదిశేషు. నవ్వబోయిన పిల్లలు గప్చుప్గా ఉండిపోయారు. భార్య బుసబుసలకు కారణమేమిటి అని గాని దాన్ని తగ్గించడం ఎలాగా అని గాని అసలు ఆలోచించలేదు ఆదిశేషు. అతనికి తెలుసు వసంత కోపం తాటాకుమంట అని. అతను అనుకున్నట్టే ఇంకా సేపట్లోనే అలకఛాయలు పోయేలా మొహం కడిగి తుడిచేసుకుని ఇందాకటి తన రుసరుసలకి బిడీ పడుతున్నట్టుగా కాస్త తల వంచుకుని అందరికీ టీ చేసి తీసుకొచ్చింది వసంత. నలుపుని చెదరగొడుతూ తెల్లవారుతున్న మరో ఉదయం తట్టి లేపినట్టు కళ్ళు తెరిచింది వరమ్మ. పరిచయం లేనివారెవరో తన్ని రారమ్మని తొందర పెడుతూ లాక్కు వెడుతున్నట్టు అనిపించింది. వసంత అని గట్టిగా పిలవబోయింది. భయంగా. గొంతు పెగల్లేదు. శక్తి కొద్దీ లేవడానికి ప్రయత్నించి బలంగా తీసుకున్న ఊపిరిని చివరిసారి వదిలేస్తూ పక్కకి ఒరిగిపోయింది. మరి లేవలేదు వరమ్మ. అలవాటుగా పని మధ్యలో చెయ్యి వీలు చేసుకుని గదిలోకి వచ్చిన వసంతకి కట్టే కనిపించింది అత్తగారు. బాధ, విచారమా, లేకపోతే మోస్తున్న భారం నుంచి విముక్తి లభించిన సుఖానుభూత? ఏమో, ఏదో చెప్పలేని భావం చుట్టేసింది క్షణం వసంతని. అంతలోనే తెప్పరిల్లుకుని అత్తయ్య అంటూ కెవ్వున కేకవేసింది. పండుటాకు రాలిపోయింది. ముసలివగ్గు అయినా సరే మరణించింది అనగానే ఎవరికైనా ఆ బాధ కలగడం సర్వసహజం. అయితే ఆ విచారంలో మిగలమగ్గిన పండు తొడవ నుంచి రాలకుండా ఉండదు కదా అనే వైరాగ్యం కించిత్ కలుస్తుంది. వరమ్మగారు పోయిందన్న వార్త తెలిసి ఇంటికి వచ్చిన బంధువులందరిది అదే ధోరణి. మిత్రులు, పరిచయస్తుల పరామర్శల్లోనూ దాని స్పర్శ.
రక్త సంబంధికులు మాత్రం కళ్ళు తడిపారుతున్నాయి. వసంత నిర్లిప్తంగా ఉంది. యథావిధిగా కర్మకాండ జరిగింది. పుణ్యవచనం, నారాయణ నామస్మరణతో ఊరి బంతి, ఆశీర్వచనాలతో 11వ రోజు తతంగం సమాప్తమైంది. దీపాలు పెట్టే వేళకు ఇంట్లో 4 మాత్రమే మిగిలారు. మన్నాడు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు. మామూలు ప్రకారం ఆదిశేషు షేవ్ చేసుకోవడం మర్చిపోయి స్నానం చేసేశాడు. వసంత హెచ్చరికతో ఆ పని పూర్తి చేసి మళ్లీ స్నానం చేశాడు. మామూలుగానే నా ప్రాక్టికల్ నోట్స్ ఎవరు తీశారంటూ ఆదిత్య గంతులేశాడు. ఇవాళే సబ్మిట్ చేయాలి. నా ఫిజిక్స్ నోట్స్లో డయాగ్రామ్ గీసి పెట్టవా ప్లీజ్ ప్లీజ్ అమ్మా అమ్మా అంటూ తల్లిని కదలనీయకుండా వినతిపూర్వకంగానే గొరవ చేసింది అరవింద. ఇంత హడావిడి నడుమన వసంత మనసుని సన్నగా మెలిపెడుతోందే, ఏమిటది? అందర్నీ బయటికి పంపేశాక వికలమైపోయిన ఒక్కో గది సర్దుకుంటూ వస్తోంది వసంత. 2 బెడ్రూమ్లు సరిచేశాక 3వ పడగ్గదికి వచ్చింది. అత్తగారి మంచం ఉండేదక్కడ. దాన్నిప్పుడు ఎత్తి గోడకి పెట్టేశారు. దక్షిణం వైపున్న కిటికీ తలుపులు ఆవిడికి చలి వేస్తుందని ఎప్పుడూ వేసే ఉంచేవారు. భారమైన మనసుతో ఆ తలుపుల్ని తెరిచింది వసంత. చల్లని ఓ గాలితెర మెల్లగా లోపల కొరికింది. మృదువుగా చెంపల్ని మెడని తాకింది. తాకిన ఆ స్పర్శ కంఠం విప్పి పలహారం చేశావుటే వసంత అంది. అప్పుడు అర్థమైంది వసంతకి. అప్పటిదాకా తన్ని వేధించిన లోటు ఏమిటో. వధువుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి భర్తతో కంటే, పిల్లలతో కంటే అత్తగారితో కలిసి ఉన్న సమయమే ఎక్కువ. చిరకాలంగా ఎంతో సన్నిహితంగా మసలిన మనిషి దూరమైపోతూ మిగిల్చిన వెలితి అది. అప్పటి వరకు కడుపులో దాక్కున్న గుబులు కరిగి తెరలు తెరలుగా పైకువికిరాగా కింద కూలబడి చేతుల్లో మొహం దాచుకుని పావురు మంది వసంత. కథ సమాప్తం.